హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనీ వ్లాగ్స్. ఇదైతే సాటర్డే రోజు మార్నింగ్ అండి. మార్నింగ్ లేవగానే నేనైతే ఫస్ట్ నా కోసం టీ పెట్టేశాను అండ్ నెక్స్ట్ మా పాప కూడా రైస్ పెట్టేశాను, క్యారెట్ రైస్. నేనైతే ఇక్కడ టీ తాగేస్తున్నాను. టీ అయింది కాబట్టి మా ఆయనకి ఇచ్చేసి నేను టీ తాగేసిన తర్వాత అయితే కర్రీ కోసం మేమైతే ఏం టిఫిన్ చేసుకోలేదు ఈరోజు. అందుకోసమని దొండకాయ కర్రీ చేద్దామని, అంటే ఫ్రై చేద్దాము, కర్రీ అంత టేస్ట్ ఉండదు కాబట్టి నేనైతే ఇక్కడ దొండకాయలన్నీ ముందైతే సన్నగా కట్ చేసుకొని కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు ఆయిల్ వేసి మంచిగా ముందే వేయించి పక్కన పెట్టేసాను. నేను తాలింపు వేసుకుంటున్నాను. ఇక్కడ ఆయిల్ వేసుకొని కొంచెం శనగపప్పు అండ్ ఆవాలు జీలకర్ర అండ్ ఎక్కువ ఉల్లిపాయలు వేసుకోవాలి, మస్తు టేస్ట్ వస్తుంది. అందుకోసమని కొంచెం ఉల్లిపాయలు ఎక్కువనే వేసుకున్నాను నేనైతే ఇక్కడ. నచ్చితే ట్రై చేయండి మీరు కూడా, బాగుంటుంది టేస్ట్ అయితే ఇట్లా ఎక్కువ ఉల్లిపాయలు వేసుకుంటే. అయిన తర్వాత కొంచెం తలమెల్లిగడ్డ కూడా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. తర్వాత అయితే కొంచెం కరివేపాకు అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. మాది కొంచెం స్టీల్ పాండ్ కాబట్టి కొంచెం అడుగంటింది, కానీ తర్వాత అయితే మనం ముందుగా వేయించి పెట్టుకున్న దొండకాయలు కూడా వేసేసుకొని తర్వాత కారం, సాల్ట్, ధనియాల పొడి, గరం మసాలా, మనం నచ్చిన మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని లాస్ట్లో కొంచెం టొమాటో వేసుకుంటున్నాను నేనైతే ఒకటి, ఎందుకంటే మొత్తం అడుగంటుతుంది. అందుకోసమని టొమాటో యాడ్ చేసుకొని కొద్దిసేపు మగ్గిన తర్వాత మనం గరం మసాలా వేసుకొని దింపేసుకోవడం. ఇంతే అండి, సింపుల్ అయిన దొండకాయ ఫ్రై. నచ్చితే ట్రై చేయండి. టమాటో వేసుకోకపోతే కూడా బాగానే ఉంటుంది, కానీ నేను అడుగంటుతుంది వేసిన. అండ్ నైట్ కోసం అయితే పప్పు అయితే వేసాము, మేమైతే మామూలు పప్పు వేసాము. అండ్ ఇక్కడ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర అండ్ కొంచెం ఎల్లిపాయలు, పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మనం ఏమంటారు మంచిగా మగ్గనివ్వాలి ఉల్లిపాయలని. ఇందులోనే మనం కొన్ని ధనియాలు కూడా వేసుకోవాలి, బాగుంటుంది టేస్ట్ అయితే. అండ్ తర్వాత అల్లం పేస్ట్ నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, మేమైతే వేసుకున్నాం. అండ్ పసుపు యాడ్ చేసుకొని టొమాటో ఒకటి యాడ్ చేసుకొని మనం ముందుగానే గుజ్జు తీసి పెట్టుకుని చింతపండు అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ముందుగానే మెదిపి పెట్టుకున్న పప్పు అయితే మనం తాలింపులో వేసేసుకొని సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని సరిపడినన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కొంచెం సేపు మగ్గించాలి. బాగా మసిలిన తర్వాత మనం పప్పు దింపేసుకోవడమే. ఇంతే అండి, మా ఆయన వేసిన పప్పు అయితే మస్తు టేస్ట్ వచ్చింది. మనం నచ్చిన కూరగాయలు కూడా వేసుకోవచ్చు ఇందులో అయితే. అండ్ ఇంతే అండి, నైట్ అయితే మేము పప్పు అండ్ రైస్తో అయితే తినేసాం. మార్నింగ్ ఇది మేమైతే ఒక పెళ్ళికి అయితే వెళ్తున్నాము. అందుకోసమని నేనైతే ఈ శారీ కట్టుకున్నాను, బ్లూ కలర్ చీర ఇట్లంది చెప్పుండ్రి. అండ్ తర్వాత అయితే నేను ఇక్కడ అయితే రెడీ అవుతున్నా. అందుకోసమని నేనైతే ఫస్ట్ అయితే సీసీ క్రీమ్ అయితే పెట్టేసుకుంటున్నాను. నాకైతే సెట్ అవుతుంది అనిపిస్తుంది సీసీ క్రీము. అండ్ తర్వాత నేనైతే జుట్టు ముందే వేసుకుంటాను, ఎందుకంటే నాకు రెడీ అయినాక జుట్టు వేసుకోబుద్ది కాదు. అందుకోసమని జడ వేసుకున్న తర్వాతనే రెడీ అవుతున్నాను ఇక్కడ. అండ్ పెట్టుకున్న తర్వాత సీసీ క్రీమ్ పెట్టుకున్న తర్వాత ఐబ్రోస్ కూడా అవి లైట్గా ఉంటాయి కదా, అందుకని షేప్ చేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ. అండ్ తర్వాత నేనైతే ఇక్కడ కొంచెం అంత పౌడర్ వేసుకుంటున్నాను, ఎందుకంటే ముఖం అంతా ఆయిల్ అవుతుంది. అందుకని పౌడర్ అయితే వేసేసుకొని హైలైటర్ ఉండే, అందుకోసం ఎప్పుడో ఉండే అదైతే పెట్టేసుకున్నాను నేనైతే ఇక్కడ. అండ్ తర్వాత అయితే లైట్ కలర్ లిప్స్టిక్ అయితే పెట్టేసుకుంటున్నా. అండ్ తర్వాత ఇవైతే గోల్డ్ ఇయర్ రింగ్స్ అయితే పెట్టేసుకున్నా. నేనైతే నెక్కి అయితే ఈ చైన్ వేసుకున్నా ఫస్ట్ అయితే. అండ్ తర్వాత 2 వేసుకున్నా. అండ్ లాస్ట్లో బింది పెట్టేసుకొని బ్యాంగిల్స్ కూడా 1 బ్యాంగిల్ వేసుకున్నా. రెడీ అయిన తర్వాత అయితే మా ఆయన అయితే అప్పట్లో అయితే ఉప్మా చేసినాడు. నేనైతే ఇక్కడ తినేస్తున్నాను. అంటే చాలా టైం పట్టింది బట్టలు ఉతికి ఇవంతా పని అయ్యే వరకు, అందుకోసమని ఉప్మా చేసినాడు. తిని ఇక మా పాపకైతే ఈ డ్రెస్ అయితే వేస్తున్నా. ఇది మా పెద్ద పాప డ్రెస్సు, తొట్టిలప్పటిది. ఆమె పుట్టిన తొట్టిలప్పటి డ్రెస్సు ఈమెకి ఇప్పుడు వేసిన నేనైతే. అండ్ తర్వాత అయితే ఇద్దరం రెడీ అయినాము, మా ఆయనకి రెడీ అవుతున్నాడు. అండ్ తర్వాత అందరం కలిసి అయితే మేమైతే ఫంక్షన్ హాల్కి అయితే వెళ్ళిపోయినాము. మా పెద్ద పాప, నేను రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్నాం మా పాప అయితే. అండ్ పెళ్ళి అయితే వీళ్ళదే, మా బాబాయ్ అవుతాడు ఆయన పెళ్ళి కొడుకు. మేము పోయే వరకే పెళ్ళి అయితే అయిపోయింది. అండ్ తర్వాత ఫొటోస్ దిగేసిన తర్వాత అయితే మేము అయితే ఇక్కడ లంచ్ చేస్తున్నాము. మస్తు రకాలు అయితే పెట్టారు ఫుడ్ అయితే. అండ్ తర్వాత లంచ్ చేసేసిన తర్వాత నేనైతే ఇక్కడ స్వీట్ తిన్నా, నాకు ఇష్టం కదా, అందుకోసమని డబల్ కమిట్ అయితే తినేసి అండ్ మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసినాం. 4 అయింది మేము వెళ్ళేసరికి. అండ్ తర్వాత అయితే నేనైతే మళ్ళీ రెడీ అయినా మొత్తం తీసేయాలి కదా, పెద్ద టాస్క్ కదా, అందుకోసమని నేనైతే ఇక్కడ కమ్మలు తీసేస్తున్నాను. కమ్మలు అండ్ చైన్ గిట్ట తీసేసి భద్రంగా అయితే పక్కన పెట్టేస్తున్నా. ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అవి కాబట్టి. అండ్ తర్వాత జడ అయితే చికాకు ఉంది, అందుకోసమని జడ అయితే మీరు కట్టేసుకొని అండ్ తర్వాత మొత్తం ఫ్రెష్ అప్ కావాలి. అండ్ ఫస్ట్ ఈ చీర తీసి నార్మల్ డ్రెస్లోకి అయితే రావాలి. అందుకోసమని నేనైతే ఇక్కడ ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అయ్యిద్దామని మా ఆయన అప్పట్లో వాటర్ తేయడానికి పోయిండు. నేనైతే ఫేస్ వాష్ చేసుకొని శారీ చేంజ్ చేసుకొని వచ్చేసిన. అండ్ మా డాడీ అయితే మొన్న శ్రీశైలం పోయిండు కదా, అందుకోసమని నాకైతే బ్యాంగిల్స్, మా పాపకి, మా పెద్ద పాపకు కూడా తీసుకొచ్చిండు. అండ్ ఇక్కడ లడ్డూలు అండ్ మా ఆయన కోసం మొలదారము. అండ్ నేనైతే ఇక్కడ ఏమంటారు తినేస్తున్న స్వీట్ అయితే. నాకైతే లడ్డు అంటే మస్తు ఇష్టం, అంటే స్వీట్స్ ఏవైనా ఇష్టం నాకైతే. అండ్ నేనైతే ఇక్కడ స్వీట్ తినేసిన. అండ్ తర్వాత నేను, మా ఆయన, మా పాప కలిసి అయితే కూరగాయలకైతే పోయినాము. కూరగాయలు ఏం లేకుండే. అండ్ మా పాప కోసం బీనిస్కాయ అండ్ మిరపకాయలు, దొండకాయలు అండ్ క్యారెట్, కొంచెం మురంగడ్డ కూడా తీసుకొచ్చినాము. ఎప్పుడు తేను, కానీ మా పాప ఉడకబెడదామని తీసుకొచ్చినాము. అండ్ ఆలుగడ్డలు అండ్ బెండకాయలు కూడా తీసుకొచ్చినాము. అండ్ మేము తీసుకొచ్చిన కూరగాయలు అయితే ఇవి.
ఆడ ఇవే ఉండే, అందుకోసం ఇవే తీసుకొచ్చిన. అండ్ తర్వాత అయితే నైట్ కోసం నేనైతే టొమాటో రైస్ చేద్దామని, అంటే కొంచెం వెజిటేబుల్స్ కొన్ని ఎక్కువ వేసి అండ్ ఆయిల్ వేసుకొని జీలకర్ర కొంచెం వేసి అది కొంచెం చిటమట అన్నాక కొంచెం అంత ఏమంటారు పచ్చిమిర్చి ఆనియన్స్ బాగా మగ్గించాలి. వేసుకున్న తర్వాత బాగా అండ్ మేమైతే లేట్గానే చేసినాము ఆడ లంచ్, కాబట్టి లైట్గా తిందాము ఏదైనా చేసుకుందామని అనుకుంటా ఉంటే ఇంక మళ్ళీ కూర వేయాలి, మళ్ళీ ఒకటి అన్నం వండాలని అని ఇక రెండు కలిపి వేద్దామని నేనైతే ఇక్కడ టమాటా రైస్ లాగా చేస్తున్నా. అందుకోసం ఆలుగడ్డలు బీన్స్ అండ్ క్యారెట్ అన్నీ వేసేసిన. అన్నీ బాగా మగ్గిన తర్వాత ఇందులోనే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండ్ పసుపు కూడా యాడ్ చేసుకొని అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. అది కూడా కొంచెం మగ్గించిన తర్వాత మనం ఇందులోనే కారం అండ్ సాల్ట్, టొమాటోస్ కూడా యాడ్ చేసుకున్న, స్కిప్ అయినట్టుంది. కారం, సాల్ట్, ధనియాల పొడి, గరం మసాలా అన్నీ వేసుకొని అన్నీ బాగా మగ్గిన తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి. ఒక కప్ వేసుకున్నాను నేను రైస్, కొన్ని పల్లీలు కూడా వేసుకున్నా. మనం 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని రైస్ కుక్కర్లో పెట్టేసుకుంటే ఒక 10 మినిట్స్లో అయిపోయింది మా రైస్ అయితే. మేమైతే నైట్కి అయితే ఈ రైస్తోనే అయితే తినేసినాం. మీరు ఏం చేస్తారో చెప్పేసేయండి, నాకైతే నచ్చితే ట్రై చేయండి. మేమైతే మోస్ట్లీ ఎక్కువ ప్రిఫర్ చేసేది అంటే టొమాటో రైసే, లైట్గా ఉంటుంది, అందుకోసమని టొమాటో రైసే వేసుకుంటాం. మరి మీరేం చేసుకుంటారో చెప్పేసేయండి నాకైతే. అండ్ ఇంట్రెస్ట్ లేకపోతే చేసిన కానీ మస్తు టేస్టీ వచ్చింది. నైట్కి మీరేం ప్రిఫర్ చేస్తారు, లైట్ ఫుడ్డా లేకపోతే హెవీ ఫుడ్డా చెప్పేసేయండి నాకైతే. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కదా, ఒక లైక్ కూడా ఇవ్వండి కదా. బై బై.